अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रदीपम् आध्यात्म विद्या प्रकट स्वरूपम् अमेय माया हरण प्रतापं श्रीराजयोगानंद गुरु स्मरामः। यौवनि చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం భవ్వడు అనాది మధ్యలైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్। గరిమన్ స్వర్ణమనేక భూషణములై కన్పట్టు చందంబునన్ గరిమన్ చందంబు ప్రపంచమయుడై బాసులునట్లౌటచే సురసిద్ధోరగ యక్ష కిన్నర నరస్తోమాది సస్యచరాచర రూపోజ్వలకున్ సద్భక్తితో మృక్యవన్। క్షేత్రాధిపతి అయినటువంటి పూజ్యపాద పరమహంస పరివ్రాజకాచార్య అనేటువంటి శ్రీ శ్రీ మూల విరాట్ అనేటువంటి శ్రీ అంగవం తాతల వారి యొక్క పాదాంగమునకు నా యొక్క శిరస్సాష్టాంగ నమస్కారములు హృదయపూర్వకంగా అర్పిస్తూ పూజ్యులు వేదికపై ఉపస్థితులై ఇంతవరకు శుద్ధ వేదాంతాన్ని బోధించినటువంటి పూజ్యులైనటువంటి స్వాముల వారి యొక్క పాదారవిందములకు నా యొక్క శిరస్సాష్టాంగ నమస్కారం అర్పించి మరియు వేదికపై ఉపస్థితున్నటువంటి కమలపాడు స్వాముల వారి యొక్క పాదారవిందములకు నా యొక్క శిరస్సాష్టాంగ నమస్కారం అర్పించి అందరి హృదయాలనందు శుద్ధ చైతన్య స్వరూపులయ్యండి పరదేశ పత్తాత యొక్క స్వరూపాన్ని అనుభవిస్తూ తన యొక్క మలిన మనస్సును శుద్ధపరుచుకొని దాని యందు ఆరూఢమై ఉన్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అర్పిస్తూ ఈ యొక్క సప్తా కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం। సోమల వారు 30 సంవత్సరాల కింద ఈ గ్రామంలో అట్టేకల్లో మంగమ్మవ్వ అనేటువంటి ఒక అవ్వగారు ఉండేవారు। అప్పుడు మేము ఆహ్వానిస్తే మా ఆశ్రమం నుండి మా ఆశ్రమ బృందం బ్రహ్మశ్రీ ఈరణ గారు, బ్రహ్మశ్రీ శివన్న గారు, రామదాసప్పన్న గారు వీళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ భజన చేసేవాళ్ళం ముస్లిం। అప్పుడు స్వాముల వారు వచ్చి మా దగ్గర కూర్చునేవారు। కూర్చొని చాలా చక్కగా పాడుతుందప్ప, ఇట్లా పాడుతూ బాగుంటుందప్ప అనేవాడు ఆయన। బీడీ మా వాళ్ళతో కలిసి బయటకు బీడీలు తాగేవాడు, మరి అన్నీ ఉండేటువంటి అంటే అటువంటి భాగ్యం మాకు ఎప్పుడు కలిగింది। మరి ఆయనకు స్థితి ఏమి అంటే దానికి అన్నారు శాస్త్రంలో దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్ష, సంకల్ప దీక్ష। దీక్షలు 4 విధాలు। మరి ఈరోజు స్వాముల వారు ఎవరికి వాగ్దీక్ష చేయకపోయినా ఇక్కడ చేస్తున్నటువంటి భక్తులు సంకల్ప దీక్ష చేత చేస్తున్నారు। అంటే ఆయన యొక్క మనస్సు ఆయన పైన విశ్వాసముతో ఉండి ఆయన యొక్క స్థితి యందు లయించిపోయినటువంటి వారికే సంకల్ప దీక్ష। అంటే ఇప్పుడు దృగ్దీక్ష, చేప గుడ్లు పెట్టిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆయనకు వచ్చి ఆ గుడ్లను చూస్తూ ఉంటే దృగ్దీక్ష అంటే చూపుతోనే ఆ గుడ్లు పగిలి పిల్లలైతాయి, దృగ్దీక్ష। సంకల్ప దీక్ష
తాబేలు కొన్ని గుడ్లు పెట్టి ఏదో దూర ప్రాంతం పోయి అక్కడ అయిన తర్వాత నేను పలానా దగ్గర గుడ్లు పెట్టొచ్చినాను, అవి పొదిగింటే బాగుండేని ఎక్కడికి సంకల్పించుకున్నా, అక్కడి నుంటే సంకల్పించుకుంటే ఆ గుడ్లు పగిలి తాబేలు పిల్లలైన అటువంటి స్థితి అవధూత స్వామి. స్పర్శ దీక్ష ఇంకా మీకు అందరూ తెలిసే, పొదిగేస్తారు కదా, అంటే ఆ కోడి యొక్క పక్షుల యొక్క వాగ్దీక్ష. ఇప్పుడు మహాత్ములు ఉపదేశించిండేవి వాగ్దీక్ష. మరి వాగ్దీక్షకు ఈ దీక్షకు గల సంకల్పం ఏమి అంటే సంస్కారం ఉంది చాలా మందిలో. సంస్కారం ఉండి కూడా మహాత్ములకు దర్శనమో స్పర్శనమో సంభాషణమో జరిగినప్పుడు ఆ యొక్క స్థితి బయటకు వస్తుంది. కొన్ని ఉన్నాయి, మనం పణ పైన విభూతి పెట్టుకునేటప్పుడు మాత్రమే విభూతి పెట్టుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, భూభజ స్థానంలో ఉంది అని గమనించినాం, తర్వాత మర్చినాం. కానీ మనం పోతూ ఉంటే మన ముఖం చూసిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క బొట్టును చూస్తూనే ఆ దైవ చింతన జ్ఞప్తికొస్తుందా, ఇంకొకటి వస్తుందా, దాన్ని చూస్తూనే పెట్టుకున్నటువంటి వ్యక్తి అప్పుడు స్మరించుకున్నాడు, అయిపోయింది. కానీ దీని అంతటికీ దర్శనం ఎప్పుడైతే దర్శనమైందో తనకు స్మృతి. కాబట్టి దర్శనం అప్పుడు స్పర్శ, మహాత్ముల స్పర్శ కలిగితేనే ఏం కలుగుతుంది? మహాత్ములకు ఇప్పుడు స్వామివారు చెప్పినారు, ఒక గురువుకు, ఒక తల్లికి, ఒక తండ్రికి, మీ హితము కోరేటువంటి వ్యక్తికి, ఒక సత్పురుషునికి పాద ప్రక్షాళన చేయాలా అని, అంటే పాదాలు కడగాలని. మరి కాదు, సరే స్వామి, ఒక ఆయన అడిగినాడు, పాద ప్రక్షాళన చేయాలన్నారు కదా మీరు, మరి పాదాలు శూద్రస్థానం అని, చేతులు వైశ్యస్థానం అని, భుజాలు క్షత్రియస్థానం అని, ముఖము బ్రహ్మస్థానం అన్నారు కదా. బ్రహ్మస్థానమైనటువంటి తలను తీసుకొచ్చి తీసుకొచ్చి వైశ్యస్థానమైనటువంటి చేతుల చేత వాటిని శుభ్రపరిచి ఉన్నతమైన శిఖరంలో ఉన్నటువంటి క్షత్రియస్థానంలో ఉన్నటువంటి చేతులను తీసుకొచ్చి నేల కానిచ్చి ఈ తల తీసుకొచ్చి శూద్రస్థానంలో పెడితే తప్పు కాదా స్వామి అన్నాడు. అంటే నా ఇటువంటి వాడు తెలుసుకోవడం కోసం, అంటే నీ ఆలోచన నీ వరకు కరెక్ట్ నాయన. విచారిస్తే దానికే గురుతత్వంలో సాంఖ్యం అన్నారు, సాంఖ్య శాస్త్రం. ఈ యొక్క దేహము జాగ్రత్త అవస్థలో 25 తత్వాలతో 5 పంచభూతములతో తయారై ఒక్కొక్క పంచభూతములో అర్ధభాగములో 4 భాగాలు చేసి ఒక్కొక్క భూతముతో కలిసినప్పుడు 25 తత్వాలైన ఈ పాదాలకు అధిదేవత ఎవరు? విష్ణువు. పాదాలకు అధిదేవత విష్ణువు. విష్ణు యొక్క పని ఏమిటి? బ్రహ్మ సృష్టించినటువంటి దాన్ని విష్ణువు పోషించేది ఆయన బాధ్యత. విష్ణువు పోషించేది ఆయన బాధ్యత. నీలోకి సృష్టించింది ఒక కోరిక, ఏదో ఒక కోరిక, నాకు సంతానం లేదనో, నాకు అప్పుల బాధ ఉన్నాయనో, ఏదో ఒక కోరికతో ఆ కోరిక నెరవేరాలని పాదాలకు నమస్కరిస్తున్నావు. అక్కడ ఎవరున్నారు? విష్ణు అధిదేవత కాబట్టి పాదాలకు నమస్కరిస్తుంది. శూద్రుడు అంటే ఎవరు? ఒక ముస్లిం అడిగినాడు నన్ను, స్వామి అక్కడ నా గుంతకల్లో వచ్చి కూర్చొని వింటూ ఉంటారు ముస్లిం పిల్లలు, శూద్రుడు వేరే నాకు తెలియదు, ఆయన బ్రాహ్మణుడు అనుకున్నాను, కానీ హరిజన్. తర్వాత అడిగినాను ఎవరినైనా, శూద్రుడు అంటే ఎవరు స్వామి అని అడిగినాడు. శూద్రుడు అంటే ఒక పని చేసి దానికి ఫలితం వస్తుంది అనేటువంటి భావనతో పని చేసేవాడు శూద్రుడు. ఇక్కడ కులం కానీ మతము కానీ ఏది లేదు.
ఫలాపేక్ష సహితంగా కర్మను చేసేటువంటి వాడు శూద్రుడు. ఫలాపేక్ష సహితంగా అంటే ఫలము నువ్వు డబ్బులు ఇస్తే చేస్తాను పని, లేకుంటే లేదు. వైశ్యుడు అంటే ఫలాన్ని కోరుతూ నీకు సహకరిస్తూ నీకు అవసరం లేనటువంటి వస్తువుని తీసుకుపోయి అవసరమైన దగ్గర పెట్టి నీకు అవసరమైనటువంటి వస్తువుని తీసుకొచ్చి మార్పు చేసేటువంటి వాడు వైశ్యుడు. అంటే నీ హితాన్ని కోరి తాను ఉంచవాడు. ఇంకా క్షత్రియ దుష్ట శిక్షణ, శిష్ట శిక్షణ. బ్రాహ్మణుడు అంటే మరి ఇవన్నీ ఎందుకు? దానికే ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే సత్సంగత్వే. సత్సంగత్వే. ఏ సంఘములో పోతే ఆ విషయాలే మాట్లాడతాం. ఏ సంఘంలో పోతే ఆ విషయాలు, ఇక్కడికి వస్తే ఈ విషయాలే మాట్లాడతాం. తిరుపతి పోతే తిరుపతి విషయాలే మాట్లాడతాం. ఒక పెళ్లి పోతే పెళ్లి విషయాలు మాట్లాడతాం. ఒక చావు దగ్గర పోతే చావు విషయాలే మాట్లాడతాం. ఇంకా రాజకీయంలో పోతే రాజకీయం మాట్లాడతాం. కానీ సత్సంగం ఏమంటాము? సత్యమైనటువంటిది. ఏది సత్యము? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఏం స్వామి బ్రహ్మ సత్యం అంటున్నారు, జగత్తు మిథ్య అంటున్నారే. కనపడుచున్నటువంటి జగత్తు లేకపోవటం ఎట్లు? ఇది మిథ్య అంటున్నారు కదా. మిథ్య అంటే అర్థమేమి? త్రికాలాబాధ్య 3 అవస్థల ఎందు ఏదైతే ఉందో అది సత్యము. ఒక అవస్థ ఎందుండి ఒక అవస్థ ఎందు లేకుండా ఉండదు మిథ్య. మిథ్య అంటే కనపడి లేకుండా పోవడం. ఈ జగత్తు జాగ్రత్త అవస్థలో ఉంది, అనుభవిస్తున్నాము. స్వప్నావస్థలో తోచబడింది, కలలో. గాఢ నిద్రలో జగత్తు ఉందా? మరి ఇది మిథ్యనా సత్యమా? మిథ్య. కానీ బ్రహ్మ సత్యం. మరి బ్రహ్మ సత్యము అంటే అది త్రికాలాబాధ్యం 3 అవస్థలు ఉందంటున్నారు. సత్తు చిత్తు